స్వేచ్ఛ కేసులో ఇప్పుడు పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే తెలంగాణ భవన్లోని టీ న్యూస్ ఆఫీస్కి పోలీసులు వెళ్లారు. కేసు విచారణలో భాగంగా అక్కడ చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. స్వేచ్ఛతో పనిచేసిన వారందరినీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారితో స్వేచ్ఛ ఎలా ఉండేది, ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి, స్వేచ్ఛకు సంబంధించిన లాకర్ కావచ్చు, లేకపోతే స్వేచ్ఛకు సంబంధించిన వస్తువులు అక్కడ ఏమైనా ఉన్నాయా, ఎవరితోటి ఏమన్నా మాట్లాడిందా అన్న దానిపైన చిక్కడపల్లి పోలీసులు ప్రస్తుతం టీ న్యూస్ ఆఫీస్కి చేరుకొని అక్కడ స్వేచ్ఛతో పరిచయం ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం అవే దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. స్వేచ్ఛ బలవన్ మరణానికి పడిన విషయం మనందరికీ తెలుసు. నిజంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది మొత్తం కూడా మీడియా ప్రపంచం. ఎందుకంటే స్వేచ్ఛ ప్రొఫెషనల్గా చాలా మంచి వ్యక్తి, ప్రొఫెషనల్గా ప్రతి ఒక్కరితో మంచి అన్యోన్యతంగా మాట్లాడతారు, అలాగే ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఎంతో స్ట్రాంగ్ లేడీ, చాలా బలమైన వ్యక్తి. ఎందుకంటే ఆ భావజాలం కావచ్చు, ఆమె రాసిన కవితలు, ఆమె రాసిన పుస్తకాలు, ఇవన్నీ కూడా ఆమె క్యారెక్టర్ని రిజంబుల్ చేసేవి. చాలా స్ట్రాంగ్ లేడీ, చాలా ప్రతి సమస్యను కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటుంది అన్న ఒక భావాన్ని వ్యక్తపరిచేవి. కానీ అలాంటి స్వేచ్ఛ బలవన్ మరణానికి పాల్పడింది అంటే ముందుగా ఎవరు కూడా నమ్మలేకపోయారు. కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ప్రస్తుతం అయితే పోలీసులు తెలంగాణ భవన్ అలాగే టీ న్యూస్కి అక్కడికి చేరుకొని దర్యాప్తుని స్టార్ట్ చేశారు. రైట్, మా ప్రతినిధి పాపన్న ఉన్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. పాపన్న, పోలీసులు అయితే ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు టీ న్యూస్కి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఏం కేసులో దర్యాప్తులో భాగంగా వాళ్ళు అక్కడ చేరుకున్నారు, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. సుమతి, స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో చిక్కడపల్లి పోలీసులు తెలంగాణ భవన్లోని టీ న్యూస్ కు చేరుకున్నారు. ఎందుకంటే పూర్ణచందర్, ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్న పూర్ణచందర్, స్వేచ్ఛ ఇద్దరు కూడా 2009 నుంచి టీ న్యూస్ లో వర్క్ చేశారు. 2009లో మొదటిసారిగా టీ న్యూస్ లో వర్క్ చేసినప్పుడే స్వేచ్ఛకు పూర్ణచందర్ కు పరిచయం అయినట్టు కూడా ఈ కేసులో కీలక విషయాలు ఉన్నాయి. కాబట్టి దాని తర్వాత స్వేచ్ఛ వివిధ ఛానల్లో పనిచేసినప్పటికీ రీసెంట్ గా మళ్ళీ టీ న్యూస్ లో తిరిగి తను యాంకర్ గా కొనసాగుతుంది. కాబట్టి ఈ కేసులో టీ న్యూస్ లో పనిచేసిన స్వేచ్ఛ కీలక అంశాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్వేచ్ఛ గత కొన్ని రోజులుగా కూడా పూర్ణచందర్ తో రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ ఆ రిలేషన్షిప్ గురించి కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవల గురించి కానివ్వండి, ఇంకా ఇతర విషయాల గురించి ఇక్కడ టీ న్యూస్ లో తోటి ఉద్యోగులకు కానివ్వండి, తోటి యాంకర్లకు ఏమైనా విషయాలు తను పంచుకుందా, ఇంకా తనకు సంబంధించిన డైరీలు కానివ్వండి, తనకు సంబంధించిన పర్సనల్ విషయాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేయడానికి, విషయాలు తెలుసుకోవడానికి చిక్కడపల్లి పోలీసులు అయితే టీ న్యూస్ కార్యాలయానికి ఇంతకుముందే చేరుకున్నారు. టీ న్యూస్ సిఇఓ శైలేష్ రెడ్డిని కూడా ఈ విషయంలో అడిగే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇక్కడ మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. సుమతి, చెప్పండి. ఎందుకంటే పూర్ణచందర్ పైన మొదటి నుంచి కూడా తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఆ విషయాన్ని స్వేచ్ఛ తన తండ్రితో కూడా 2 రోజుల క్రితం, అంటే ఆత్మహత్య చేసుకునే 2 రోజుల క్రితం చెప్పినట్టు తన తండ్రి శంకరన్న పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినప్పుడు చెప్పాడు. రైట్ పాపన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి పోలీసులు అయితే స్వేచ్ఛ కేసులో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళ టీ న్యూస్కి వెళ్ళి అక్కడ స్వేచ్ఛతో ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళతో ఏమైనా షేర్ చేసిందా అన్న విషయాలపై కేసు పైన దర్యాప్తు చేస్తున్నారు.